నమస్తే myself Sarasija welcome to Maitri News ముందుగా headlines భారత సైన్య శ్రేయస్సు కోరుతూ ఎమ్మెల్యే గంగుల పూజలు నెల జీతాన్ని రక్షణ శాఖకు పంపనున్నట్లు వెల్లడి సైన్యానికి మద్దతుగా జర్నలిస్టుల సంఘీభావ ర్యాలీ టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ప్రదర్శన ఖగోళ మార్పుల వల్లే జీరో షాడో మే 14వ తేదీ వరకు అగుపించని నీడ హనుమాన్ దీక్షాపరులకు అన్న ప్రసాదం దాతృత్వం చాటుకున్న కొత్త జయపాల్ రెడ్డి ఇక వార్తల వివరాలు దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉంటూ జాతీయతను చాటాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. భారత సైనికులకు మనోధైర్యం కల్పించాలంటూ ప్రత్యేక పూజలు చేశారు. ఇండియన్ ఆర్మీకి మద్దతుగా మహిళా సంఘాలతో కలిసి వినూత్న కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. తన నెల జీతాన్ని రక్షణ శాఖకు పంపించనున్నట్లు ప్రకటించారు. लक्ष्मी वेंकटेश्वर स्वामी परिपूर्ण अनुग्रह कृपा कटाक्ष भारत माता की जय 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 जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान भारत माता के जय भारत माता के जय भारत माता के भारत माता भारत माता की भारत माता की కరీంనగర్లోని మార్కెట్ రోడ్డులో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారత సైనికులకు మద్దతుగా కరీంనగర్ గోవిందపతి సేవా సంస్థ, శ్రీ సేవా మార్గ్ సంస్థ, నగర కిట్టి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో వినూత్నంగా సింధూరంతో కూడిన చేతి ముద్రలను తెల్లటి వస్త్రంపైన ముద్రించి భారత ప్రభుత్వానికి పంపించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై మద్దతు తెలిపారు. అనంతరం నగర వీధుల గుండా జాతీయ జెండాలను చేతబూని ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకి జై జై జవాన్ అంటూ నినాదాలు చేశారు. దాయాది దేశానికి వణుకు పుట్టేలా కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారతదేశానికి గర్వకారణమని గంగుల కమలాకర్ అన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీలకు అతీతంగా అందరూ ఒక్కటై కేంద్ర ప్రభుత్వానికి భారత ఆర్మీకి మద్దతు ఇవ్వాలని కోరారు. యుద్ధంలో వీర మరణం పొందిన తెలుగు బిడ్డ మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఆయన బలిదానం వృధా పోదని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ సూచనతో తన నెల జీతాన్ని ఇండియన్ ఆర్మీకి పంపించనున్నట్టు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును త్వరలోనే జిల్లా కలెక్టర్కు అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు శ్రీ సేవా మార్గ సంస్థ అధ్యక్షురాలు మునిపల్లి ఫణిత, గోవిందపతి శ్రీవారి సేవా సంస్థ ఫౌండర్ చైర్మన్ పాలవేడు శ్రీనివాస్, పడకంటి ఇందు, నకిరే కొమ్ముల పద్మ, సరళ, కిట్టి మహిళలు భాగ్య, సుమ మరియు గోవిందపతి శ్రీవారి సేవకులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం తీసుకున్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ దీనికి సంపూర్ణ మద్దతుగా ఈరోజు కరీంనగర్ నగరంలో మా యొక్క గోవిందపతి శ్రీను మరియు ఫణిత ఆధ్వర్యంలో మా భక్తులందరూ కూడా ఈరోజు ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా వారి ఆ యొక్క సింధూర్ చేతి ముద్రలన్నీ కూడా ఒక తెల్ల క్లాత్ మీద అంటించేసి భారత సైనికులకు మద్దతుగా ఈరోజు సంఘీభావంగా ఆ యొక్క సింధూర్ కార్యక్రమం చేయడం జరిగింది. దేశ భద్రతకు సంబంధించి కాబట్టి రాజకీయాలన్నీ పక్కకు పెట్టి కుల మతాలు పక్కకు పెట్టి ఈరోజు భారతదేశ ప్రధానంగా భారత ప్రభుత్వానికి అండగా ఉండవలసిన సమయం ఉన్నది. అందుకే మేమందరం భారత సైనికులకు భారత ప్రభుత్వానికి అండగా ఉన్నాము. డెఫినెట్గా ఈ యొక్క పవిత్రమైన యుద్ధంలో భారతం సఫలీకృతం అవుతుందని భావిస్తున్నాము. రేపు రాబోయే కాలంలో కూడా భారతదేశం వైపు చూస్తున్న కూడా ఏ దేశానికి కూడా భయం కలిగే విధంగా ఈరోజు భారత ప్రభుత్వ నిర్ణయాలకి సంపూర్ణ మద్దతు ఉంటుంది. మేము కూడా డెఫినెట్గా మా కేసీఆర్ గారిని మా కేటీఆర్ అప్రోచ్ చేసుకొని వారి అనుమతితోటి ఈరోజు
మా నెల జీతాన్ని కూడా ఈరోజు భారత సైనికులు కానీ ఈరోజు 2,50,000 చెక్కును ఉండగా ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. సో భారత సైనిక నిధులు కూడా సంపూర్ణంగా మద్దతుతోటి మన తెలుగు బిడ్డ నాయక్ చనిపోయినందుకు సంపూర్ణంగా వాళ్ళ ఆత్మశాంతి కలగాలని చెప్పేసి వాళ్ళ కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ డెఫినెట్గా ఆ నాయక్ యొక్క బలిదానం వృధా అవ్వదు. మహిళా సోదరులు అందడంగా అద్భుతంగా ఈరోజు సింధూర్ అనే కార్యక్రమం చేపట్టింది. కాబట్టి ఇప్పుడే కాదు, రేపు రాబోయే కాలంలో భారతదేశ ప్రభుత్వానికి అందరూ మద్దతుగా ఉండాలని చెప్పేసి ఈరోజు మనస్ఫూర్తిని కోరుకుంటున్నాం. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేయాలని జిల్లా టీయూడబ్ల్యూజే ఐజేయూ అధ్యక్ష కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్, కొయ్యడ చంద్రశేఖర్ అన్నారు. భారత సైనికులకు మద్దతుగా కరీంనగర్లో జర్నలిస్టులు సంఘీభావ ర్యాలీ చేపట్టారు. నగరంలోని తెలంగాణ చౌక్లో టీయూడబ్ల్యూజే ఐజేయూ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో పలువురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫోటో వీడియో జర్నలిస్టులు హాజరయ్యారు. జాతీయ జెండాను చేతబూని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని గుర్తు చేశారు. ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపైన దాడులు చేసిందన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరిట చేసిన దాడులకు త్రివిధ దళాలు ప్రశంసలు అందుకున్నాయని చెప్పారు. తదనంతరం జరుగుతున్న కాల్పుల్లో పుట్టపర్తి సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీ నాయక్ అమరుడయ్యాడని తెలిపారు. ఆయన కుటుంబానికి యావత్ జర్నలిస్టులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పారు. భారత్పై కన్నెత్తి చూడాలంటే వణుకు పుట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్, కార్యదర్శి కొయ్యడ చంద్రశేఖర్, కోశాధికారి గాజల వెంకట్, స్టేట్ హెల్త్ కమిటీ సభ్యులు విజయసింహారావు, మహేంద్రాచారి, యాంటీ అటాక్ మెంబర్ మధుకర్, జిల్లా ఉపాధ్యక్షులు శైలేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ పోలు సంపత్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ కోశాధికారి సతీష్, జాయింట్ సెక్రటరీ సంపత్, శ్రీనివాస్, డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జన్నారం శ్రీనివాస్, ఎలుగేటి శ్రీనివాస్, కంకనాల రఘు, రేగుల నరసింగ, విజయశంకర్, సదానందం, శేఖర్ పాల్గొన్నారు. 22వ తేదీన పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి పర్యాటకులను 26 మందిని చంపడం జరిగింది. దానికి వ్యతిరేకంగా మన సైన్యము ఉగ్రవాదాన్ని మట్టుపెట్టడం జరిగింది. దాన్ని సహించలేని పాకిస్తాన్ ఈ మధ్యకాలంలో నిన్న మొన్న మన ఇండియా మీద దాడులు చేసుడు, బార్డర్లో సామాన్య ప్రజల మీద దాడులు చేసి మరణోహమాన్ని సృష్టించింది. దానికి వ్యతిరేకంగా దాన్ని ఖండిస్తూ మన త్రివిధ దళాలు ఎదుర్కొంటూ పాకిస్తాన్ పెషావర్ మీద కూడా దాడి చేయడం జరిగింది. ఈ దాడిని త్రివిధ దళాలను మనము ప్రశంసిస్తూ భారత్కు మద్దతుగా ఉండాలని చెప్పి భారత ప్రజానీకమంతా కూడా ఏకతాటిపై ఉండి భారత్ను కాపాడుకోవాలని చెప్పి పాకిస్తాన్ను మట్టి కరిపించాలని చెప్పి టీయూడబ్ల్యూజే జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైందా అంటే అవుననేటువంటి సమాధానం వస్తుంది. ఎందుకంటే ఉగ్రవాద తీవ్రవాద కార్యకలాపాలకి స్వయంగా ఐఎస్ఐ, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులందరూ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులను మట్టుబట్టడం జరిగింది. దీనిలో భాగంగా భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రపంచ దేశాల మద్దతు అంతా కూడా కూడగట్టుకొని ముందుకెళ్తున్నాం. దీనిలో మురళీ నాయక్ అనేటువంటి సత్యసాయి జిల్లాకు చెందినటువంటి ఓ అమరవీరుడయ్యాడు జవాన్. ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. ముందుగా టీయూడబ్ల్యూజే కరీంనగర్ యూనిట్ పక్షాన. అనంతరం త్రివిధ దళాలకి అండగా ఉంటాం. ఏ పరిస్థితుల్లోనైనా కానీ భారతదేశ ప్రజానీకానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఈ దేశ సైనిక రంగానికి, ప్రభుత్వ యంత్రాంగానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించడానికి, ఏ రకమైనటువంటి సహకారాలు అందించడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ప్రపంచంలో భారతదేశ దౌత్య నీతి అనేది అందరూ శ్లాఘిస్తున్నారు. మనం ఎవరి జోలికి ముందుకెళ్ళము. మన చరిత్ర అదే చెప్తుంది. మన జోలికి వస్తే ఊరుకునేది లేదు. ధర్మో రక్షతి రక్షత అంటున్నాం. అందులో భాగంగానే మన చర్యలు తీసుకుంటున్నాం. ఆపరేషన్ సింధూర్. కరీంనగర్లోని విద్యానగర్ బాల భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ దీక్షాపరులకు అన్నప్రసాద వితరణ కొనసాగుతోంది. మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి మే 22వ తేదీ వరకు పెద్ద హనుమాన్ జయంతి వరకు ఇది కొనసాగనుంది.
అన్నప్రసాద వితరణకు డి సంపత్ కూతురు డాక్టర్ నేహారెడ్డితో పాటు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. కాగా శనివారం రోజున మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని అందించారు. మే 22వ తేదీ పెద్ద హనుమాన్ జయంతి వరకు ప్రతిరోజు కూరగాయలు అందిస్తామని కొత్త జయపాల్ రెడ్డి ప్రకటించారని చెప్పారు. బాల భక్తాంజనేయ స్వామి దేవాలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో విజయవంతంగా జరుగుతోందని డి సంపత్ అన్నారు. కొత్త జయపాల్ రెడ్డి కుటుంబానికి కొండగట్టు ఆంజనేయుడు, భద్రాచల రాముడి కృపా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు రామోజీ శ్రీధర్, ప్రవీణ్, అన్నం శ్రీనివాస్, కొమ్రయ్య, వెంగళ శ్రీనివాస్, వడ్డమల్ల సతీష్ కుమార్, గుంట రవి, అరుణ్ కుమార్, రమేష్, అక్షయ్ కుమార్, సందా అశోక్, జాతరకొండ శ్రీనివాస్, భూమరావు, గుర్రం వెంకటరెడ్డితో పాటు 150 మంది హనుమాన్ స్వాములు పాల్గొన్నారు. ఈ హనుమాన్ స్వాములకు ఈరోజు మనకు కూరగాయల దాత కొత్త జయపాల్ రెడ్డి గారు, వారి ధర్మపత్ని శ్వేత, వారి ఏకైక కుమార్తె రిత్వికారెడ్డి గారు మనకు ఈ రోజు వారితో మాట్లాడాను. కొత్త జయపాల్ రెడ్డి స్వామి గారితో మాట్లాడితే వారు ఏమన్నారంటే 22 దాకా కూరగాయలు రోజు మనకు నిత్య కూరగాయలు కొనిచ్చే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే ప్రస్తుతానికి అయితే ఈ రోజు వారు మన కూరగాయల దాత. అలాగే మనకు 20 సెకండ్స్ వరకు పెట్టిస్తారు, కూరగాయలు కూడా ఇప్పిస్తారు. ఏంటంటే ఆ కొత్త జయపాల్ రెడ్డి గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ కొండగట్ట ఆంజనేయ స్వామి, ఆ భద్రాచలం రాముల వారి కృపా కటాక్షాలు ఉండాలని ఈ ఆంజనేయ స్వాముల తరఫున వేడుకుంటున్నాను. కోసన కాంతారెడ్డి, వారి ధర్మపత్ని జ్ఞానేశ్వరి, అలాగే వారి కుమారుడు సాయి, కుమార్తె మాధురి, వీరు మనకి ఆంజనేయ స్వామి మాల ధరించిన స్వాములకు వీరు ఈరోజు అన్నదానం అంటే భిక్ష ఏర్పాటు చేశారు. ఈ భిక్ష ఏర్పాటు చేసినందుకు కాంతారెడ్డి గారి కుటుంబ సభ్యులు, వారి కుటుంబ సభ్యులకు, ఆ భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి, అలాగే ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసింపేట సుప్రసిద్ధ స్వయంభూ మానసాదేవి మహాక్షేత్రం నందు సప్తమ వార్షికోత్సవ వేడుకలు 3వ రోజు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మానసాదేవి ఆలయంలో చక్రస్నానం, త్రిశూల స్నానం, పూర్ణాహుతి, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం, భస్మహారతి మొదలగు పూజలు నిర్వహించామని ఆలయ పూజారి పెండ్యాల అమర్నాథ్ శర్మ అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం 1,50,16 రూపాయలు రాజిరెడ్డి సుమలత, 1,16,000 రూపాయలను గంప వెంకన్న మల్లేశ్వరి అందించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు 3 రోజులుగా మసాలా రాజేష్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మానస మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరము 7వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు 2వ రోజు. వార్షికోత్సవాల్లో భాగంగా ఈరోజు లక్ష పుష్పార్చన మరియు చక్ర స్నానము, త్రిశూల స్నానం చేసుకోవడం జరిగింది. మానసా క్షేత్రంలో అటు 108 శివలింగాలతో పాటు రాములవారు, నరసింహస్వామి వారు వెలసి ఉన్నారు కాబట్టి ఇక్కడ త్రిశూల స్నానంతో పాటు చక్ర స్నానం కూడా చేయించడం జరిగింది. మరి వైష్ణవ సాంప్రదాయంలో చక్ర స్నానానికి విశేషం ఉంది కాబట్టి ఈరోజు నూతనంగా సుదర్శన చక్రాన్ని తెప్పించడం జరిగింది. ఆ సుదర్శన చక్రానికి చక్ర స్నానం చేయించాము. ఆ తర్వాత రేపటి రోజు కార్యక్రమంలో 3వ రోజు పూర్ణాహుతి ఉంటుంది. ఈరోజు చేసుకున్న చండీ హోమం పూర్ణాహుతి మరియు స్థాపిత దేవతలకు సంబంధించిన హోమాలన్నీ కూడా పూర్ణాహుతి చేయబడతాయి. మరియు మన క్షేత్రంలో ఎక్కడా లేని విధంగా అగ్ని భగవాన్ విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నాము. ఇట్లాంటి అగ్ని భగవాన్ విగ్రహము దేశంలో ఎక్కడా కనబడదు. కరీంనగర్లో లంచం తీసుకుంటూ ఓ ఇరిగేషన్ అధికారి ఏసీబీకి చిక్కాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న అమరేందర్ రెడ్డి 60,000 లంచం తీసుకుంటూ పోలీసులకు దొరికాడు. నగరంలోని విద్యారణ్యపురిలో అమరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ముందే పసిగట్టి తన కుమారుడి టీషర్ట్లో 60,000 డబ్బులను చుట్టి బయట పడేశాడు. తీరా అధికారులు సోదా చేస్తూ సీసీటీవీ ఫుటేజ్ వెలికితీయగా అసలు విషయం బయటపడింది. హన్మకొండకు చెందిన ఓ కాంట్రాక్టర్ 2 ఏళ్ల కింద సిరిసిల్ల జిల్లాలోని ఆవునూరు, అగ్రహారం గ్రామాల మధ్య చెక్ డ్యాం నిర్మాణ బిల్లుకు సంబంధించి 5 కోట్ల బిల్లు చెల్లింపు కోసం 4 లక్షల లంచం అమరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని గుత్తేదారు చెప్పగా చివరకు 75,000 ఇవ్వాలన్నారు. కాంట్రాక్టర్ నుంచి 60,000 తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
కరీంనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆండ్రోమెడా సేల్స్ డిస్ట్రిబ్యూటర్ బ్రాంచ్ ను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. నగరంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ సమీపంలో ఆండ్రోమెడా సేల్స్ డిస్ట్రిబ్యూషన్ బ్రాంచ్ ను మురళీకృష్ణ నాగరాజులు ఏర్పాటు చేశారు. అనంతరం సంస్థ సేవల గురించి ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. దేశంలో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో ఆండ్రోమెడా అతిపెద్ద సంస్థ అని సీనియర్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ అన్నారు. తమ సంస్థ ద్వారా ఇండస్ట్రియల్ ప్రాపర్టీ, స్కూల్, కాలేజ్, ఫంక్షన్ హాల్స్, ఫ్యాక్టరీ లోన్స్, రైస్ మిల్ కు సంబంధించి మార్టిగేజ్ లోన్స్ అందిస్తామని చెప్పారు. వీటితో పాటు ఎడ్యుకేషన్ లోన్స్, హోమ్ లోన్స్ సైతం ఇవ్వనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ కార్పొరేటర్లు దిండిగాల మహేష్, తోట రాములు, నాయకులు తోట కోటేశ్వర్, ఉద్యోగులు మురళీకృష్ణ, నాగరాజు పాల్గొన్నారు. Andromeda Sales and Distributions Private Limited is the biggest company in India. మన కంపెనీ వచ్చి ప్రొడక్ట్స్ వచ్చి హోమ్ లోన్స్, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్ అండ్ పర్సనల్ లోన్స్, కార్ లోన్స్, బిజినెస్ లోన్స్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ సెక్యూర్డ్ లోన్స్ చేస్తాం మనం. సో మనకి త్రూఅవుట్ పాన్ ఇండియా మొత్తం మనం డీల్ చేస్తామండి. సో ఇప్పుడు రీసెంట్గా కరీంనగర్లో మనం స్టార్ట్ చేసాం. మనకి ఇక్కడ బ్యాంక్ మనకి 120 బ్యాంక్స్తో మనం టైప్ ఉన్నాం, ఆల్మోస్ట్ అన్ని బ్యాంకులతోటి. సో ఎవరైనా ఫైల్స్ వస్తే మనం బ్యాంక్ త్రూ మనం ప్రాసెస్ చేయించి కస్టమర్ సర్వీసు యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ తొందరగా అయ్యేటట్టు క్లోజ్ చేయిస్తాం. ఇంకా కస్టమర్ కూడా మంచి బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, బెస్ట్ ప్రాసెసింగ్ ఫీ ఇచ్చేటట్టు మనం చేయిస్తామండి. సో మా సదుపాయాలు, మా సేవలు కూడా మీరు తీసుకోవాల్సింది కోరుచున్నాం. భారత రక్షణ శాఖకు ఆర్థిక సహాయం చేసేందుకు కరీంనగర్లోని రేకుర్తి ప్రజలు ముందుకొచ్చారు. నగర శివార్లో గల రేకుర్తి పెద్దమ్మ కాలనీలో మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో కాలనీ వాసుల నుండి విరాళాలు సేకరించారు. సేకరించిన నిధిని ఇండియన్ ఆర్మీకి పంపించనున్నామని నందెల్లి ప్రకాష్ తెలిపారు. ఉగ్రవాదులు అన్యాయంగా 26 మంది టూరిస్టులను కాల్చి చంపారని గుర్తు చేశారు. టెర్రరిస్టులకు పాకిస్తాన్ భయపడుతుందని, వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తోందన్నారు. ప్రపంచంలో ఉగ్రవాదులు ఉండకూడదని లక్ష్యంతో ప్రధాని పనిచేస్తున్నారని కొనియాడారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు భారత్పై కన్నెత్తి చూస్తే ఊరుకోబోమని చైనాను బెదిరించాడని తెలిపారు. తమ వంతు సహాయంగా భారత రక్షణ శాఖకు నిధులు సేకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రాచకొండ నరేష్, పొన్నాల తిరుపతి, శనిగరపు సతీష్, పెద్దమ్మ కాలనీ నాయకుడు సమ్మయ్య, రాజమ్మ, గంగిపెల్లి నాగరాజు, పెద్దమ్మ కాలనీ వాసులు పాల్గొన్నారు. అంబేద్కర్ కాలనీ ఇవన్నీ సామి కాలనీ తిరిగి అంటే షేకాల్ నగర్ సాలి అందరూ ముస్లిం అన్ని జాల తిరిగి అందరికీ అవగాహన కల్పించి అందరినీ కలుపుకొని దేశం కొరకు ప్రతి పార్టీ, ప్రతి కులాన్ని కలుపుకొని మేము ముందుకు పోతాం. మరి మేము ఏదైతే ఇప్పుడు ఈ విధంగా తోచిన సాయి ఇప్పుడు పెద్దమ్మలో తెలిసిన ఆ విధంగా ఈ రేకుర్తిలో అందరి దగ్గర సాయం తీసుకొని ఈ సహాయాన్ని బండి సంజయ్ కానీ, కమలాకర్ కానీ, లేకుంటే ఒకవేళ మనకు శ్రీధర్బాబు మంత్రి గారు, కలెక్టర్ గారు కానీ వీళ్ళ ద్వారా మనం భారతదేశాన్ని పంపిద్దాం, మోడీ గారికి మిలిటరీకి పంపిద్దాం. వాళ్ళకు సంతోషపడదు అంటే వాళ్ళు ధైర్యంగా కొట్లాడతారు. అరే మా కొరకు ఇంతమంది ఉన్నారా, వీళ్ళు కూడా ముందుకు వచ్చిరా అన్న అవగాహన వాళ్ళకి కలుగుతుంది. వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళు ఇంకా మన కొరకు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఈ విధంగా మేము ముందుకు వస్తున్నామని తెలియజేసుకుంటాం. మరి ఈరోజు పెద్దమల కాలనీ వాళ్ళకు కూడా మీరు ముందుకు వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. భారతదేశం తరఫున, మోడీ తరఫున, అందరి తరఫున అన్ని పార్టీలు, అన్ని కులాలు కలిసి ముందుకు పోవాలని మేము కోరుకుంటాం. కవర్లు, పేపర్లు అవన్నీ ఏరుకుంటాం. ఏరుకొని 2 రూపాయలు 3 రూపాయల కాంచెలు పిల్లగాళ్ళ కొరకు, మాకు బతుకు కొరకు దాచిపెట్టుకున్నాం. అయితే అక్కడ టుపాకులతోని దాంతోని అంత మింట్రీ కాల్చుకొని అన్ని గాయాలు పడ్డాయి. అయితే ఆ సార్ల గురించి మేము సాయం మా పిల్లగాళ్ళకు ఇంత కూర అండి పెట్టేది చూస్తాం. ఇలా అట్టిగా ఉప్పు నీళ్ళు తాగన్నా వాళ్ళకు సాయం చేస్తాం. అయితే మా ప్రకాష్ సారు వాళ్ళ తరపున మేము ఉన్నాం. పాకిస్తాన్పై యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కరీంనగర్కు చెందిన మాజీ సైనికులు ప్రకటించారు. నగరంలోని రిటైర్డ్ ఆర్మీ కార్యాలయ ఆవరణలో పలువురు మాజీ సైనికులు మీడియాతో మాట్లాడారు. పాక్ కాల్పుల్లో మరణించిన పుట్టపర్తి జిల్లాకు చెందిన మురళీ నాయక్కు నివాళులు అర్పిస్తూ మౌనం పాటించారు. పహల్గాం దాడికి నిరసనగా ఆపరేషన్ సింధూర్ పేరిట ప్రతీకారం తీర్చుకుందని మాజీ సైనికులు తెలిపారు. ప్రతి పౌరుడు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆర్మీ నుండి పిలుపు వస్తే వెళ్లేందుకు సిద్ధమని చెప్పారు. కులమత భేదాలు లేకుండా పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తామని తెలిపారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత సైన్యం భయపడదని, కొన్నేళ్లుగా భారత సైన్యం దీటైన సమాధానం ఇస్తూ వస్తోందని గుర్తు చేశారు. 26 మంది అమాయకుల ప్రాణాలు తీసుకున్న పాకిస్తాన్ను వదిలే ప్రసక్తి లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఉద్యోగాలు వదిలేసి వచ్చిన వాళ్ళు కూడా మా కరీంనగర్ జిల్లా నుంచి మొత్తం సైనికులంతా రెడీ ఉన్నారు. ఏ టైం అయినా పిలుపు వచ్చినా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఏక్ గోలీ ఏక్ దుష్మన్, ఖూన్ కా జవాబ్ ఖూన్ సే దేంగే. ఈ హిందుస్థాన్ ప్రతి భారతదేశంలో ఉన్న పౌరునికి ఒక గర్వకారణం. पत्थर का जब ईंट से पत्थर नहीं तोड़ता, जब इंसान को खून का बदला खून से देना ज़रूरी पड़ता, हर इंसान सामने आना चाहिए. ఇక్కడ కుల మతాల భేదాలు హిందుస్థాన్ అనేది ఒకటే. ప్రతి ఒక్కరి శరీరం రక్తం ఉడుకుతుంది. ఈ రక్తానికి వాళ్ళు పాకిస్తాన్కు చుక్కలు చూపించేటట్టు చేయాలని చెప్పి కరీంనగర్ జిల్లా నుంచి సైనికుల తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను.
ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసినప్పటి నుంచి పాకిస్తాన్ ఉగ్ర సంస్థలు జైషే మొహమ్మద్ కానీ లష్కర్ తోయిబా కానీ మసూద్ అజర్ కానీ వీళ్ళందరి వాళ్ళ వణుకు పుట్టించేసినాం. ఇవాళ మన భారతదేశం ఏంది అనేది మనం ఇప్పుడు కాదు, మనం పాత రోజులలో నిరూపించినాం. 1965లో కూడా వాళ్ళకి చుక్కలు చూపించినాం, 1971లో కూడా వాళ్ళని ఓడించినాం. అయినా బుద్ధి మారలేదు. కాబట్టి ఈసారి పకడ్బందీగా అయ్యే వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ ఇండియా అని పేరు వింటేనే వాళ్ళకు వణుకు రావాలి అనే స్థాయి మనం ఇవాళ చేస్తున్న మన ప్రయత్నం ఇది. దీంట్లో మనం 100% సక్సెస్ అవుతాం. మా భారతదేశం యువత అంతా, మొత్తం భారతదేశం మాజీ సైనికులం అంతా కరీంనగర్ డిస్టిక్ నుంచి మేము స్పెషల్గా ఇవాళ 100కి 100% మేము పాల్గొంటాం. ఒకవేళ మనకు ఆర్డర్ వచ్చిందా అంటే 24 ఏళ్ళు ఆర్మీలో చేసి బొఫోర్స్ గన్నర్ హౌదర్గా చేసిన ఏ పిలుపు వచ్చినా కూడా మేము పోవటానికి సిద్ధంగా ఉన్నాము. ఎప్పుడొచ్చినా కూడా నాకు 60 అబవ్ అయింది, అయినా కూడా నేను పోవటానికి సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఒక్క పౌరుడు కూడా పోవటానికి సిద్ధంగా ఉన్నాము. ఇది అన్యాయమైన చేస్తులు. సింధూర్ అనేది ఒకటి మంచి ఓపీ మేఘదూతు, ఓపీ పరాక్రమం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు కొత్తగా పేరు పెట్టిండు, ఆ పేరు కరెక్ట్ పెట్టిండు మోదీ ప్రభుత్వం. అది ఎందుకంటే వాళ్ళు సింధూరాన్ని మిఠాయించడానికి కోషిష్ చేసిళ్ళు. వాళ్ళ సింధూరాలు బతకకుండా వాళ్ళ తప్పుడు చేసేటోళ్ళను అణచివేయడానికి చాలా మంచి చర్య తీసుకుంటాను. చూడండి, లాస్ట్ ఎండ్ ఆఫ్ హిమాలయ గ్లేసియర్ మన హైట్ ప్లేస్లో ఉన్నాం, 18,000 feet. అక్కడ ఎలాంటి టెర్రరిస్ట్ మూమెంట్ కానీ ఎలాంటి మూమెంట్ ఉండదు. ఎందుకంటే మనకు అక్కడ అడ్వాంటేజ్ పిఓకను మనం ఆక్రమించుకుంటే నెక్స్ట్ పాకిస్తాన్కు టెర్రరిజం అనేది రూపురేఖ లేకుండా పోతుంది. మా సైనికుల తరపున కంపల్సరీ ఈసారి మోక పిఓకను ఆక్రమించుకోవాలి. మేము ఆల్రెడీ ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ శివశక్తి, ఆపరేషన్ ఓపీ రక్షక్, ఆపరేషన్ కార్గిల్ ఇవన్నీ చేసిన మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది. మాకు ఎంత తొందరగా పిలిపిస్తే మేము పోవడానికి రెడీ ఉన్నాం. ఈ ఛాన్స్ మాత్రం మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ చెప్తున్నాం, పిఓకను మనం ఆక్రమించుకుంటే బాగుంటుంది. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో హనుమాన్ దీక్షాపరులు తమ కఠోర దీక్షను కొనసాగిస్తున్నారు. హనుమాన్ ఆలయాలలో వేకువజాము నుండే పూజలు నిర్వహిస్తున్నారు. నగరంలోని పద్మానగర్ మార్క్ఫెడ్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతిరోజు హనుమాన్ దీక్షాపరులకు అన్నప్రసాద వితరణ చేపడుతున్నారు. సుమారు 150 మంది స్వాములకు భిక్షను అందిస్తున్నారు. హనుమాన్ ఆలయంలో పూజా కార్యక్రమాలు ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని మంద వెంకన్న అన్నారు. కేవలం 10 మందితో ప్రారంభించామని, ప్రస్తుతం 150 మందికి చేరామని చెప్పారు. దాతల సహాయంతో దిగ్విజయంగా కొనసాగుతుందన్నారు. వాకర్స్ అసోసియేషన్ మార్క్ఫెడ్ డిఎం ఆర్ఎం సహకరిస్తున్నారని తెలిపారు. భారతదేశంలో ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్, మారుతి, వెంకన్న, పరమేశ్వర్, ముత్యం, మల్లికార్జున్, హనుమాన్ స్వాములు, భక్తులు పాల్గొన్నారు. మార్కెట్ గ్రౌండ్లో గత 2023 నాడు ఇది ఒక హనుమాన్ సేవా సమితి స్టార్ట్ చేసుకొని ఈ రోజుకి 3వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాము. ప్రతి దినము మేము 10 మందితో స్టార్ట్ చేసి ఈ రోజుకి 100, 120, 130 మందితోటి సేవ చేసుకుంటూ అన్నదానం చేస్తున్నాము. దీనికి దాతలు కూడా సహకరిస్తున్నారు. మరి ఇక ముందు కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమం నిరంతరంగా 21 రోజు వరకు కొనసాగుతున్నది. దీనికి చాలామంది వాకర్స్ అసోసియేషన్ కానీ, మార్కెట్ డిఎం కానీ, ఆర్ఎం కానీ మాకు సహకరిస్తున్నారు. ఇక ముందు దయచేసి వాకర్స్ అసోసియేషన్ కానీ, కుల బాంధవులు కానీ, కరీంనగర్ ప్రజలు కానీ మాకు ఎంతో అంతో చేదోడు వాదోడు ఉండి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరించవలసిన కోరుకుంటూ ఉగ్రవాదాన్ని అణచివేయాలంటూ కరీంనగర్లో మహిళలు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని మార్కెట్ రోడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోవిందపతి సేవకులు కరీంనగర్ కిట్టి మహిళల ఆధ్వర్యంలో సింధూరంతో కూడిన చేతి ముద్రను తెల్లగుడ్డపైన వేశారు. దీనిని భారత ప్రభుత్వానికి పంపించనున్నారు. టెర్రరిజాన్ని అరికట్టేందుకు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఇట్టి కార్యక్రమం చేపట్టామని సామాజికవేత్త మునిపల్లి పణిత డాక్టర్ సౌమ్య అన్నారు. భారతదేశ మహిళలకు ముఖ్యమైనది సింధూరం అని చెప్పారు. మహిళల ముందే భర్తలను చంపిన ఘటనకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టారని గుర్తు చేశారు. దేశాన్ని కాపాడుకోవడంలో అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ పాకిస్తాన్ యుద్ధంలో మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని గుర్తు చేశారు. మోడీ చొరవతో 2 మహిళలకు కీలక బాధ్యతలు అప్పగించారు తెలిపారు. ముస్లిం మహిళ అయిన ఖురేషి అనే ఆర్మీ ఆఫీసర్ అద్భుతమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గోవిందపతి సేవకులు, కిట్టి మహిళలు పాల్గొన్నారు. మన మహిళలకు ముఖ్యమైనది సింధూర్ కాబట్టి ఒక మంచి స్లోగన్తో ఆపరేషన్ సింధూర్ పేరిట ఈ ఉగ్రవాదులను అణిచివేస్తున్న భారత ప్రభుత్వానికి అండగా మన కరీంనగర్ నగర ప్రజలందరూ ఉండాలనే ఉద్దేశంతో
ఆ సింధూర్కి గుర్తుగా ప్రతి ఒక్కరము కూడా ఈ సింధూర్తో కుంకుమతో మా హ్యాండ్ ప్రింట్ని ఒక వైట్ క్లాత్ మీద వేసి మేము భారత ప్రభుత్వానికి ఆర్మీకి అందజేస్తున్నాము. వాళ్ళ కష్టం వల్లనే మనమందరం ఇక్కడ సేఫ్గా ఈరోజు ఉన్నాము. కాబట్టి ఆ ఆర్మీకి సపోర్ట్గా, భారత ప్రభుత్వానికి సపోర్ట్గా మేమందరము కూడా సింధూర్తో ఉన్న హ్యాండ్ ప్రింట్ని వైట్ క్లాత్ మీద వేసి ఈరోజు భారత ప్రభుత్వానికి అందిస్తున్నాము. 15 రోజుల క్రితము ఉగ్రవాదులు మన జమ్మూ కాశ్మీర్ పర్యాటకులపై ఆడవాళ్ళని వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ హస్బెండ్స్ని చంపి సింధూరాన్ని దూరం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి చక్కగా ఆపరేషన్ని పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మహిళల శక్తి అనేది ఏంటో ప్రపంచానికి చూపించారు. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ఆపరేషన్లో ఒక ముస్లిం మహిళ ఉండి ఖురేషి గారు ఉండి చేయడం అనేది చాలా గ్రేట్. మా వంతుగా ఈ సింబాలిక్గా ఈ సింధూర్ది వెంకటేశ్వర టెంపుల్లో ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ చేసి ఈ మా హ్యాండ్ ప్రింట్వి ఇవన్నీ వైట్ క్లాత్ మీద వేసాము. అది జవాన్లకు రీచ్ అయ్యి వాళ్ళందరికీ మళ్ళీ జీరో షాడో ఈ పదం చాలా అరుదుగా వినిపిస్తుంది. ఖగోళ శాస్త్రంలో వచ్చే మార్పుల వల్ల ఈ జీరో షాడో సాధ్యమవుతుంది. సూర్యుడి చుట్టూ భూమి భ్రమిస్తున్నప్పుడు మనిషి వస్తువుల యొక్క నీడలు పడుతూనే ఉంటాయి. కానీ కొద్ది రోజుల పాటు ఈ జీరో షాడో అనేది అగుపిస్తూ వస్తోంది. ఇట్టి అంశంపై మైత్రి ఛానల్ అందిస్తున్న కథనం ఇప్పుడు చూద్దాం. భూమి సూర్యుడి చుట్టూ భ్రమిస్తూ ఉంటుంది. అలా తిరుగుతున్న సమయంలో నీడ అగుపిస్తుంది. మనిషి లేదా వస్తువును నిలబెట్టిన సమయంలో ఆ ప్రాంతంలో నీడ అగుపించకపోవడాన్నే జీరో షాడో అంటారు. ప్రస్తుతం భారతదేశంలో ఖగోళంలో వచ్చే మార్పుల వల్ల జీరో షాడో సాధ్యమవుతుంది. సాధారణంగా సూర్యుడు ఉదయించి అస్తమించేంత వరకు నీడ పడుతూ ఉంటుంది. ఖగోళ మార్పులతో మే 14వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు ఇలాంటి మార్పులు జరుగుతున్నాయి. భూమి యొక్క అక్షం 23.5 డిగ్రీల లంబంగా తిరుగుతూ ఉండడంతో జీరో షాడో ఏర్పడుతుంది. కాగా వేరువేరు ప్రాంతాల్లో కొన్ని నిమిషాల వ్యవధిలో ఇది సాధ్యమవుతుంది. జీరో షాడోపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఖగోళ శాస్త్రవేత్త ఓదేల్ కుమార్ అన్నారు. మే 14వ తేదీ వరకు దాదాపు 2 నుండి 3 నిమిషాల వరకు జీరో షాడో అగుపిస్తుందని చెప్పారు. సూర్య కిరణాలు లంబంగా పడడంతో ఇది సంభవిస్తుందన్నారు. మరో 4 రోజుల పాటు కొనసాగనుందని చెప్పారు. మానవుని యొక్క నీడ అనేది కొన్ని సందర్భంలో నీడ అనేది మనం పడుతుంటా అంటే సూర్యుడు ఉదయించినప్పటి నుండి అస్తమించే వరకు మన యొక్క నీడ కొన్ని సందర్భంలో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పడుతుంటా ఉంటుంది. కానీ ఈ నెల 14వ తారీఖు వరకు మనకు 12 గంటల 5 నిమిషాలకు మన కరీంనగర్ ప్రాంతంలో మన యొక్క నీడ అనేది కనిపించకుండా ఉంటుంది. దాన్నే మనం మాయమైన అంటాము, లేకపోతే జీరో షాడోగా వ్యవహరిస్తాము. ఎందుకంటే భూమి యొక్క అక్షము 23.5 డిగ్రీల వంపుగా ఉండడం వల్ల సూర్యుని చుట్టూ భ్రమణం చెందడం వల్ల సూర్యుని యొక్క స్థానం ఉత్తర దక్షిణ దిశలో మారుతూ ఉంటుంది. కాబట్టి మనకు జీరో షాడోగా చెప్పడం అనేది జరుగుతుంటా ఉంటుంది. వేరువేరు ప్రాంతంలో వేరువేరు విధంగా వేరువేరు సమయంలో జీరో షాడోగా వ్యవహరిస్తాము. మనము మాన్యమైనదిగా అని చెప్తూ ఉంటాము. అదేవిధంగా ఇలాంటి విషయాలు అనేక రకాల ఖగోళ శాస్త్రవేత్తలకు ఎన్నో రకాల విషయాలను సెర్చ్ చేయడానికి పరిశీలించడానికి ఇది ఎంతో రకంగా ఉపయోగపడుతుందని మేము ఈ విధంగా ప్రయత్నం చేస్తూ అనేక ప్రాంతాల ప్రజలకు విన్నవించడం అనేది జరుగుతూ ఉంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత సైన్య శ్రేయస్సు కోరుతూ ఎమ్మెల్యే గంగుల పూజలు. నెల జీతాన్ని రక్షణ శాఖకు పంపనున్నట్లు వెల్లడి. సైన్యానికి మద్దతుగా జర్నలిస్టుల సంఘీభావ ర్యాలీ. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ప్రదర్శన. ఖగోళ మార్పుల వల్లే జీరో షాడో. మే 14వ తేదీ వరకు అగుపించని నీడ. హనుమాన్ దీక్షాపరులకు అన్న ప్రసాదం. దాతృత్వం చాటుకున్న కొత్త జయపాల్ రెడ్డి.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.